రేఖా గుప్తా గారికి అయితే ఈ ముందు ఎన్నో సవాళ్ళు అయితే ఉన్నాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఢిల్లీ రాజకీయాల్లో ఒక సంచలనమైన మార్పు అయితే జరిగింది. కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరి రేఖా గుప్తా? ఆమె రాజకీయ ప్రస్థానం ఏమిటి? ఎలాంటి సవాళ్ళని ఆమె ఎదుర్కోబోతున్నారు? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పట్లాగే మన వీడియో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 27 ఏళ్ళ తర్వాత బీజేపీ ఢిల్లీలో అయితే మాత్రం అధికారం చేపట్టింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 సీట్లను సాధించి అధికారాన్ని అయితే కైవసం చేసుకుంది. ఈ విజయంతో రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి ఆమె అయితే ప్రమాణ స్వీకారం అయితే చేశారు. అసలు ఈ రేఖా గుప్తా ఎవరు అంటే, రేఖా గుప్తా 1992లోనే ఏబీవీపీలో అయితే చేరారు. ఆమె విద్యార్థి సంఘంలో కీలక పాత్ర అయితే పోషించారు. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలుగా అయితే ఈమె పనిచేశారు. ఈమెకు మున్సిపల్ పాలనలో కూడా అనుభవం అయితే ఉంది. 2012లో ఈమె సౌత్ ఢిల్లీ మేయర్గా కూడా పనిచేశారు. రేఖా గుప్తా ఢిల్లీ 4వ మహిళా సీఎం అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రామ్లీలా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో మోదీతో సహా పలువురు బీజేపీ నాయకులైతే ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా అయితే మారింది. రేఖా గుప్తా గారికి అయితే ఈ ముందు ఎన్నో సవాళ్ళు అయితే ఉన్నాయి. అవేంటనేది మనం ఇక్కడ చర్చించుకుంటే, ముఖ్యంగా కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు, నీటి మరియు విద్యుత్ సరఫరా లాంటి సమస్యలను ఆమె ఎలా పరిష్కరిస్తుంది అనే దానిపై అయితే ప్రజలు ఆసక్తిగా అయితే ఎదురుచూస్తున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం రేఖా గుప్తా గారు ప్రజలకు ధన్యవాదాలు అయితే తెలిపారు. జనహితమే నా ధ్యేయం అంటూ ఆమె అయితే భరోసా ఇచ్చారు. అయితే ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా గారి పాలన ఎలా ఉండబోతుందో అనేది అయితే మాత్రం వేచి చూడాలి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా కింద తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన పిఎస్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.